జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ఒక మంచి వార్తను ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్న సందర్భం కనిపిస్తున్నది. అదేమిటంటే దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించాలన్న ఒక ప్రపోజల్ చర్చలు నడుస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉంది అది. ఈ దక్కన్ పీఠభూమి ఇక్కడ బాగుంటుంది, దక్షిణ ఈ 4-5 స్టేట్లకు కలిపి ఇక్కడ ఒకటి బాగుంది అనేది ఒక చర్చ గత దశాబ్ద కాలంగా ఎప్పటి నుంచో నడుస్తున్నది. అప్పుడు ఒకసారి నడుస్తున్నది. కానీ ఈ మధ్య కాలంలో కాస్త ఇది ఎక్కువగా అయింది. అంటే హైదరాబాదును దక్షిణ భారతదేశాన్ని బేస్ చేసుకొని హైదరాబాదును భారతదేశ రెండవ రాజధానిగా చేయాలి. ఎట్లాగైతే ఇప్పుడు మహారాష్ట్రలో బాంబే ఉంది, తర్వాత నాగ్పూర్ ఉంది, ఇట్లా ఈ రకంగా ఆలోచించి చేయాలి, దేశ రెండవ రాజధాని చేయాలని ఒక ప్రపోజల్ నడుస్తున్నది. ఇది వాస్తవంగా దక్షిణ భారతదేశ ప్రజలందరూ, ముఖ్యంగా తెలంగాణ వాసులు లేదా హైదరాబాద్ వాళ్ళు చాలా ఆనందించదగ్గ పరిణామమే, సంతోషకరమైన వార్తే. కానీ ఇందులో సాధ్యాసాధ్యాలు విచారం చేయాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా దక్షిణ భారతదేశం అంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఈ 5 మాటకే కనిపిస్తున్నాయి. ఇంకా కాస్త కనుక ముందుకెళ్తే పైకి వెళ్తే ఉత్తరప్రదేశ్, మన మహారాష్ట్ర కనిపిస్తుంది, అటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఈ బేస్ని కనుక తీసుకుంటే హైదరాబాదు ది బెస్ట్ సిటీ ఫర్ సెకండ్ క్యాపిటల్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ నాగ్పూర్ అంటే మహారాష్ట్రలోని నాగ్పూర్ను కూడా దక్షిణ భారతదేశం యొక్క రెండవ రాజధానిగా చేయాలన్న ఒక ప్రపోజల్ నడుస్తున్నది. అది కూడా ఎప్పటి నుండో నడుస్తున్నది. అంటే అది దేశానికి మధ్య భాగంలో ఉంటుంది. తమిళనాడు నుంచి చూసుకున్న, ఇటు కాశ్మీర్ నుంచి చూసుకున్నా, ఇటు కచ్చి నుంచి కటక్ దాకా ఈ 2 బేసిలో చూసుకున్నా కూడా అది ఎగ్జాక్ట్లీ ఒక మనిషి శరీరానికి ఒక నాభిలాగా ఎలా ఉంటుందో అలాంటి ప్రదేశం లోపల నాగ్పూర్ కనిపిస్తుంది. సో నాగ్పూర్ను కూడా చేయాలి అనేది ఇంకొక ప్రపోజల్. ఈ 2 ప్రపోజల్స్ లోపల సహజంగా తెలంగాణ వాసులమైన మనం తెలంగాణకే ఎలా సపోర్ట్ చేస్తాం. వాస్తవంగా ఆ రకంగా వాతావరణం కనిపిస్తున్నది. ఇక్కడ భౌగోళికంగా, నైసర్గికంగా కూడా రెండవ రాజధానికి అనుకూలంగా ఉన్న ప్రదేశమే. అదే రకంగా నాగ్పూర్ కూడా దాదాపుగా ఇంచుమించుగా ఇదే రకమైన భౌగోళికంగా కానీ, నైసర్గికంగా కానీ, ఇంకా రాజకీయ పరంగా కానీ అది కూడా అలాంటి వాతావరణం ఉన్నది. అయితే ఈ తెలంగాణలో హైదరాబాద్లో కనుక దేశ రెండవ రాజధాని చేయాలని కనుక ఒక ప్రపోజల్ కనుక ఎక్కువ అవుతే అక్కడ నాగ్పూర్లో కూడా ఈ రకమైన ప్రపోజల్ రావచ్చు, అక్కడ కూడా ఇంకెక్కువ కావచ్చు అనేది ఇంకొక చర్చ నడుస్తున్నది. ఈ ఒక చర్చ కనుక ఒకదాని వెంబడి ఒకటి చైన్ లింక్లో ఉంటుంది కాబట్టి అది నడుస్తున్నది. ఏదైనా హైదరాబాదును కనుక చేయడం అనేది చాలా చాలా మించి రాజకీయ పరిణామము. అది ఎవరు చేసినా వారికి ఇక్కడ రాజకీయ భవిష్యత్తు పుష్కలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కూడా పుష్కలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఇక ఢిల్లీ, ఇంకా ఇప్పుడు ఇంతవరకు 70 ఏళ్ళ నుంచి ఎలా నడుస్తుందో ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది. కానీ హైదరాబాద్ చేయడం అనేది మటుకు చాలా మించి పరిణామం అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. జై శ్రీరామ్.